హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఈరోజు కంప్లీట్గా లిక్విడిటీ బేస్ పైన నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవ్రీడే నేను నా షార్ట్స్ ద్వారా అండ్ అట్లాగే నా యొక్క లాంగ్ వీడియోస్ ద్వారా మీకు మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ట్రేడింగ్ గురించి, కంప్యూటర్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు డెఫినెట్లీగా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కంప్లీట్గా ఇక్కడ నేను ఎస్ఎంసి గురించి కొంత బేసిక్ అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. సో అది చూడండి. సో ఆ ఎస్ఎంసి సంబంధించిన బేసిక్స్ నేను ఇక్కడ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మన ట్రేడింగ్ని నేను కంటిన్యూ చేసుకుంటూ ట్రేడ్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎస్ఎంసి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. సో చాలామందికి అది తెలిసిందే, సో కొంతమందికి తెలియదు. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే సో మార్కెట్లో, సో ఫైనాన్షియల్ మార్కెట్ ఏదైనా కానివ్వండి, అది కమోడిటీ కానివ్వండి, ఫోరెక్స్ కానివ్వండి, సో మనకి ఈక్విటీ మార్కెట్, సో క్రిప్టో కావచ్చు, సో మల్టిపుల్ మార్కెట్స్ ఏవైనా కానివ్వండి, ఫైనాన్షియల్ మార్కెట్స్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే మనకి ఇక్కడ ఇద్దరు ట్రేడర్స్ ఉంటారు మార్కెట్లో. ఒకరు బిగ్ ప్లేయర్స్. సో ఈ బిగ్ ప్లేయర్స్ని మనము కంప్లీట్గా ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. సో ఇదే బిగ్ ప్లేయర్స్ని మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అని కూడా అంటాము. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు. సో అట్లాగే ఇంకొక రకమైన ట్రేడర్స్ వచ్చేసి రీటైల్ ట్రేడర్స్ ఉంటారు ఇక్కడ. సో ఏ మార్కెట్లో అయినా కూడా. సో రీటైల్ ట్రేడర్స్కి ఇన్స్టిట్యూషన్స్కి తేడా ఏంటి అంటే, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను సింపుల్ షార్ట్కట్లో చెప్తున్నాను. ఇన్స్టిట్యూషన్స్ బిగ్ ప్లేయర్స్ దగ్గర వీళ్ళలో కోట్ల కొద్ది మనీ ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో, అది ఏ మార్కెట్ అయినా కానివ్వండి, క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర $1 బిలియన్ ఉంటాయి. సో వాటన్నిటితో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు మార్కెట్ని అనుకుంటే పైకి లేకపోతే కిందికి డ్రాప్ లేదా ర్యాలీ అనేది, అంటే మనకి మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంటే ర్యాలీ అంటాము. సో డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంటే మనం డ్రాప్ అంటాము. సో అకార్డింగ్ టు మార్కెట్ థియరీ అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ జనరల్గా మనం మాట్లాడుకుంటాం. ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ని ట్రాప్ చేయడానికని మాట్లాడుకుంటారు, కానీ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఇక్కడ ట్రాప్ అవ్వడం కాదు, రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అవుతారు. సో ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ దగ్గర కంప్లీట్గా ఉన్న క్రోర్స్ ఆఫ్ మనీతో వాళ్ళు మార్కెట్ని ఒక ర్యాలీ క్రియేట్ చేయగలుగుతారు, అప్వర్డ్ డైరెక్షన్కి ఒక డ్రాప్ కూడా క్రియేట్ చేయగలుగుతారు మార్కెట్లో. సో అంత స్ట్రెంగ్త్ ఉన్న ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ తలుచుకుంటే మార్కెట్ పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ పైకి కిందికి వెళ్ళే ఈ యొక్క క్రమంలో వాళ్ళు లిక్విడిటీని గ్రాప్ చేసుకుంటూ వెళ్తారు. సో మార్కెట్ ఎప్పుడు కానీ లిక్విడిటీ బేస్ పైన మనకి ఇక్కడ రన్ అవుతుంది. లిక్విడిటీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎలాగో, అంటే మనకు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సో అది వెహికల్కి ఎలాగో అట్లాగే లిక్విడిటీ అనేది మార్కెట్ అలాగన్నమాట. సో అలాంటి లిక్విడిటీ లేకపోతే మార్కెట్ అనేది కంప్లీట్గా రన్ అవ్వదు. సో ఆ లిక్విడిటీ బేస్ చేసుకొని మార్కెట్ రన్ అవుతుంది. సో ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ యూజ్ చేసే కాన్సెప్ట్ ట్రేడర్స్ వచ్చేసి మనకు ఇన్స్టిట్యూషనల్ బిగ్ ప్లేయర్స్ అంటారు. సో వాళ్ళదే కంప్లీట్గా ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేది మనకి ఏదైతే రీటైల్ ట్రేడర్స్ యూజ్ చేసేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చెప్తుంటాను కానీ ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ యూజ్ చేయకండి, ట్రెండ్ లైన్స్, అది జస్ట్ మనకి టార్గెట్ పర్పస్గా యూజ్ చేసుకోండి. సో టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది లెవెల్స్ జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిపుల్ రివర్సల్ లెవెల్ దగ్గర, పాయింట్ దగ్గర మార్కెట్ ఒక బులిష్ సైన్ ఇచ్చింది. సో అక్కడ నుంచి మనకి రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, సో ఇక్కడ నుంచి బయర్ కన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ మేము బై చేసాము అని చెప్పేసి బై చేస్తారు. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటే అక్కడి వరకు. బట్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఈ రీటైల్ ట్రేడర్స్ పెట్టిన ఈ యొక్క స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో, స్టాప్ లాస్ అని కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు కదా స్టాప్ లాస్. సో ఆ స్టాప్ లాస్ని అంటే దీనికి ఆపోజిట్గా, అంటే వాళ్ళ యొక్క అనాలిసిస్కి ఆపోజిట్గా వెళ్ళి ఈ స్టాప్ లాస్ని తీసుకొని మార్కెట్ ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ రకంగా అన్నమాట. అంటే రీటైల్ ట్రేడర్స్ యొక్క ఎనాలిసిస్కి డిఫరెంట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి కంప్లీట్గా వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ తీసుకొని, అంటే అక్కడ ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేసేసి కంప్లీట్గా అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతుంది. సో ఇది కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎనాలిసిస్ ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని కూడా అనొచ్చు. సో బిగ్ ప్లేయర్స్ ఎక్కువ యూజ్ చేసుకునే కైండ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట ఇది. సో రీటైల్ ట్రేడర్స్ సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ అని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, చార్ట్ ప్యాటర్న్స్ అని యూజ్ చేస్తారు. సో దానివల్ల యూజ్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఒక టెక్నికల్ అనాలిసిస్కి బిగ్ ప్లేయర్స్ యూజ్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్
అనాలిసిస్ సెటప్ అన్నమాట, అంతేకాని ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ట్రాప్ అవుతారు సో అని చెప్పేసి ఇది ఒక కంప్లీట్ ఒక మాట ఏదైతే ఉందో సో అది ఒక రూమరు. సో కంప్లీట్గా ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ కాదు. సో ప్రైజ్ యాక్షన్ అంటేనే మనకి ఈ ఎస్ఎంసి అనేది ఈ హోల్ ప్రైజ్ యాక్షన్ ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ ఈ క్యాండిల్స్కి రీప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు యూజ్ చేసే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కావచ్చు, సో ఇంకేదర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ సైకాలజీ కావచ్చు, సో ఏదర్ టెక్నికల్ అనాలిసిస్ కోసం యూజ్ చేసే స్ట్రాటజీస్ అయినా కానివ్వండి. సో అదంతా కంప్లీట్గా ఈ యొక్క ప్రైజ్ యాక్షన్లో భాగమే, కంప్లీట్గా ఈ యొక్క ప్రైజ్ యాక్షన్లో భాగమే అనమాట. సో ఎప్పుడు కానీ ప్రైజ్ యాక్షన్ అంటే కంప్లీట్గా ఎస్ఎంసి ఐసిటి ఇవన్నీ ప్రైజ్ యాక్షన్లో ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ పార్ట్స్ అన్నమాట. సో అది మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ట్రాప్ అయ్యేది ఎప్పుడు కానీ రీటైల్ ట్రేడర్స్, ఎందుకంటే ట్రేడర్స్ దగ్గర చాలా తక్కువగా అమౌంట్ ఉంటుంది. సో అది మనకి ల్యాక్స్లో 5 lakhs కావచ్చు, 5 lakhsకి బిలో కావచ్చు. వాళ్ళ దగ్గర రీటైల్ ట్రేడర్స్ అంటే ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నవారు మార్కెట్లో, వాళ్ళనే రీటైల్ ట్రేడర్స్ అంటారు. ఎవరైతే $1 billion అంటే కోట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అంటారు మార్కెట్లో. ఇప్పుడు చూడొచ్చు మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ స్ట్రెంగ్త్ చూడండి, ఇక్కడ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఈ విధంగా ఉంది, ఇక్కడ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ ఈ యొక్క క్యాండిల్లో మీకు 10 crores వరకు ఇక్కడ బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ కంప్లీట్గా జస్ట్ ఒక 10 lakhs వరకు బయింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది ఇక్కడ. సో క్రోర్స్లో ఎక్కడైతే స్ట్రెంగ్త్ అనేది ఉందో ఆ స్ట్రెంగ్త్ వల్ల మనకి ఇక్కడ క్యాండిల్ అనేది ఇక్కడ బిగ్గర్ సైజులో మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క క్యాండిల్లో మనకు ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎక్కడైతే ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయబడిందో సో అక్కడ మనకి క్యాండిల్స్ చూడొచ్చు ఈ విధంగా ఒక పెద్ద సైజులో ఉంటాయి. సో ఎక్కడైతే మనకి ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కానివ్వండి, సో అక్కడ జరిగినప్పుడు అక్కడ తక్కువగా సెల్ ఆర్డర్స్ కానివ్వండి, బై ఆర్డర్స్ కానివ్వండి అక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ థియరీ అనేది మార్కెట్లో ఉంటుంది. సో నేను వెరీ షార్ట్కట్లో చెప్పాను, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అది ఇన్స్టిట్యూషన్స్ జనరల్గా యూజ్ చేసే కైండ్ ఆఫ్ ఎనాలిసిసే, టెక్నికల్ ఎనాలిసిసే స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అదే మనకి ఎస్ఎంసి అన్నమాట. సో ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే లక్షల్లో జస్ట్ 5 lakhs 2 lakhs 3 lakhs 10,000 20,000 500,000 ఈ విధంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ మనకి రీటైల్ ట్రేడర్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈ రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ని తీసేసుకొని మనకి ఇక్కడ మార్కెట్ కంప్లీట్గా ఒక లిక్విడిటీ అనేది తీసేసుకొని మళ్ళీ మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఇదన్నమాట ఇక్కడ ట్రాప్ అయ్యేది ఎవరు, రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అవుతారు. సో అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా మీరు కంప్లీట్ స్ట్రక్చర్ సైకాలజీ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను జనరల్గా చెప్తుంటాను. సో అట్లాగే ఈరోజు లిక్విడిటీ కాన్సెప్ట్ కూడా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ మన ఛానల్లో ఏదైతే పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్, సో ఆ పోస్ట్లో మీరు వెళ్ళి చూడండి. పోస్ట్ అనే ఆప్షన్లో మీకు నా స్టూడెంట్స్ యొక్క కంప్లీట్ రిజల్ట్స్ యాక్యురసీ నేను పోస్ట్ చేస్తున్నాను. సో వీళ్ళు చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మార్కెట్లో. సో అకార్డింగ్ టు లిక్విడిటీ కాన్సెప్ట్, సో చెప్తున్నాను కదా లిక్విడిటీని నేను ఇక్కడ బేస్ చేసుకొని నేను చేస్తాను. మీకు కంప్లీట్గా లిక్విడిటీ గురించి అర్థమైతే మార్కెట్లో టార్గెట్స్ ఈజీగా అర్థమవుతాయి. సో మార్కెట్ టార్గెట్ ట్రేడింగ్ అంటే మనకు లిక్విడిటీలో మనకి జనరల్గా ఆర్డర్ బ్లాక్ కావచ్చు, సో ఇండ్యూస్మెంట్ కావచ్చు, సో మనకి ఎఫ్ఈజీ కావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, ఎఫ్ఈజీ అనొచ్చు. సో ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి బయర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంది. సో కన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు చెప్పాను కదా లిక్విడిటీ టార్గెట్ టు టార్గెట్. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది. ఈ ఎఫ్ఈజీ అనేది మనకి ఒక లిక్విడిటీ లెవెల్ లాగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ బయర్స్ కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ నుంచి ఒక కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు ఒక ఆర్డర్ బ్లాక్ నుంచి. సో ఆర్డర్ బ్లాక్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది బయర్స్ నుంచి. సో తర్వాత ఉన్న ఈ యొక్క లిక్విడిటీ లెవెల్ అనేది ఇక్కడ చూడొచ్చు ఈ టార్గెట్ ఉంటుంది మార్కెట్లో జనరల్గా. సో ఈ యొక్క టార్గెట్ ఉంటుంది కాబట్టి సో మార్కెట్ ఫస్ట్ ఈ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే స్వింగ్ హై ఇక్కడ ఉంది. సో తర్వాత ఈ యొక్క లెవెల్ ఉంది, ఇది ఒక సప్లై ఏరియా. సో ఈ లెవెల్ని టార్గెట్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది అనమాట. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ
బై ట్రేడ్ తీసుకున్నాను ఒకటి. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఆర్డర్ బ్లాక్ నుంచి మనకి బయర్స్ నుంచి మంచి కన్ఫర్మేషన్ అనేది దొరికింది ఇక్కడ. సో అందుకోసమే తీసుకున్నాను. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు చూడొచ్చు. సో మీకు సపోర్ట్ ఉంటుంది, రికార్డెడ్ ఫార్మాట్ కంప్లీట్ కోర్స్ అనమాట. సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో క్లారిఫై చేసుకుంటూ మీరు లెర్నింగ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. సో కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ 25 క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఒక వీక్నెస్ అనేది షో చేశారు. సో ఎప్పుడైతే టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిపోయిందో, సో ఇక్కడ టార్గెట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క లెవెల్ని మనం ఒక సప్లై ఏరియా లాగా ఒక ఆర్డర్ లాగా మనకి ఇక్కడ డ్రా చేసుకుంటే చూడొచ్చు, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడ బయర్స్ యొక్క వీక్నెస్ షో చేయడం, తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం. అంటే చెప్పాను కదా, సో లిక్విడిటీ అక్కడ మీరు బయర్స్ యొక్క సైకాలజీ మీరు అర్థం చేసుకోండి, సెల్లర్స్ యొక్క సైకాలజీ అంటే క్యాండిల్స్ యొక్క సైకాలజీని మీరు అర్థం చేసుకోండి, అది అపేర్ అవుతున్న సిచ్యువేషన్ని బట్టేసి. సో ఇక్కడ చూడొచ్చు మనకి మళ్ళీ ఒక లిక్విడిటీ అనేది ఇక్కడ ఎక్కడ మనకి ఫామ్ అయిపోయిందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ మార్కెట్ ఈ యొక్క లెవెల్ని డిస్రెస్పెక్ట్ అనేది చేయలేదన్నమాట. డిస్రెస్పెక్ట్ అంటే కంప్లీట్గా ఆ యొక్క జోన్ని లెవెల్స్ని బ్రేక్ చేయడం డిస్రెస్పెక్ట్ అవుతుంది. సో రెస్పెక్ట్ అంటే అక్కడ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఎఫ్ఈజీ ఇక్కడ క్రియేట్ అయిన ఎఫ్ఈజీ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి ఎఫ్ఈజీ ఉందో ఆ ఎఫ్ఈజీ దగ్గర నుంచి మనకి ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, తర్వాత మళ్ళీ బయర్స్ ఇక్కడ ఈ విధంగా మనకు అపేర్ అవుతున్నారు. సో ఇక్కడ బయర్స్ నుంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే మనకి నెక్స్ట్ టార్గెట్కి నేను క్లియర్ కట్గా నేను ట్రేడ్ చేస్తాను. ఇక్కడ ఈ యొక్క స్వింగ్ హై మనకి టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి టార్గెట్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ లెవెల్ స్కిప్ అయిపోయింది, బట్ నేను ఇక్కడ బయట తీసుకున్నాను. సో మోస్ట్ ఇలాంటి లెవెల్ స్కిప్ అయినప్పుడు మనం అక్కడ చెప్తాను కదా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఇలాంటి లెవెల్ స్కిప్ అయితే మళ్ళీ సెల్లర్స్ అంటే ఒక బయర్ లెవెల్ స్కిప్ అయితే సెల్లర్ క్యాండిల్ వస్తుంది. సో సెల్లర్ లెవెల్ స్కిప్ అయితే అక్కడ నుంచి మళ్ళీ బయర్ క్యాండిల్ అనేది రావడం జరుగుతుంది. సో బట్ ఇక్కడ మనకి ఇది 50% నో ప్రాబ్లం. ఒకవేళ లాసెస్లో బుక్ అయినా కూడా మనకి మార్టింగల్లో నెక్స్ట్ ఆపర్చునిటీ చూసుకొని మనం యూజ్ చేయాలి. మార్టింగల్లో ఎప్పుడు కానీ మనకి ప్రాపర్ కన్సిస్టెంట్ యాక్యురసీ అనేది, మీరు 10 ట్రేడ్లు తీసుకుంటే 10 ట్రేడ్లు విన్ అవ్వడం కాదు. కన్సిస్టెంట్ యాక్యురసీ అంటే మీరు ఈ యొక్క ట్రేడ్లో లాస్ అయినా కూడా నెక్స్ట్ కన్ఫర్మేషన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఏ విధంగా ట్రేడ్ చేస్తారు, దాంట్లో ప్రీవియస్ లాస్ని ఏ విధంగా రికవరీ చేస్తారు అనేది యాక్యురసీ అంటే 10 ట్రేడ్లు తీసుకుంటే 10 ట్రేడ్లు ప్రాఫిట్లో బుక్ అవ్వడం కాదు. సో ఏ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసినా, సో ఆల్ మార్కెట్స్ గురించి నేను ఇక్కడ చెప్తాను. సో ఎక్కడైనా చూడండి, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఉంది. సో అట్లాగే బయర్స్ నుంచి కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ లిక్విడిటీ అనేది తీసుకున్న తర్వాత అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో మరి ప్రైజ్ యాక్షన్కి లిక్విడిటీకి మనకి ఏం తేడా అంటే కంప్లీట్ ప్రైజ్ యాక్షన్లోనే ఈ యొక్క లిక్విడిటీ. సో ఈ యొక్క లిక్విడిటీ అంటేనే ప్రైజ్ యాక్షన్ అంటేనే లిక్విడిటీ. సో ఈ ప్రైజ్ అనేది మూవ్ అయ్యేది కంప్లీట్గా లిక్విడిటీ వల్లనే. సో ఇక్కడ చాలామంది బయర్స్ సెల్లర్స్ వాళ్ళ యొక్క ఆర్డర్స్ని ప్లేస్ చేయడం వల్లనే మనకి ఈ యొక్క మూమెంటం అనేది ఇక్కడ క్యాండిల్స్ ద్వారా మనకు రీప్రజెంట్ అవుతుంది ఇక్కడ మార్కెట్లో. సో అది సింపుల్ అనమాట. ప్రైజ్ యాక్షన్ అంటేనే లిక్విడిటీ అంటేనే ప్రైజ్ యాక్షన్. సో దానికి పెద్ద తేడా ఏం లేదు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇన్ని రోజులు మేము ఆ ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేసాం కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ మీరు ఈ ప్రైజ్ యాక్షన్లో మీరు ఎలాంటి కాన్సెప్ట్ యూజ్ చేసినా కూడా కంప్లీట్గా మీరు ఫాలో అయ్యేది కంప్లీట్గా లిక్విడిటీనే ఫాలో అవుతారు. సో సింపుల్గా అన్నమాట. సో ఇక్కడ నేను ఎనాలిసిస్ చెప్పాను కదా. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ హయ్యర్లో క్రియేట్ అవుతుంది, మళ్ళీ స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ ప్లస్ తర్వాత బయర్స్ నుంచి ఒక స్ట్రెంత్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకంటే టార్గెట్కి ఇంకా గ్యాప్ ఉంది. సో టార్గెట్కి ఇక్కడ గ్యాప్ ఉంది క్లియర్ కట్గా. సో ఇక్కడ చూడొచ్చు త్రీ ట్రేడ్ తీసుకుంటే 3 ట్రేడ్స్ మనకి ఇక్కడ విన్నింగ్లో బుక్ అయిపోయాయి. ఎక్కడైతే ఇక్కడ టార్గెట్ చెప్పాను కదా. సో ఈ టార్గెట్ తర్వాత మార్కెట్ ఈ యొక్క సప్లై ఏరియాను కూడా అనొచ్చు. సో ఈ యొక్క సప్లై ఏరియాను హిట్ చేస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ ఒక అప్డేట్ తీసుకున్నాను. సో ఇక్కడ రీజన్ కూడా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు మనకు మూమెంటం ఉంది. సో కంటిన్యూషన్ సైన్. సో ప్రీవియస్గా చెప్పాను కదా, ఈ యొక్క సప్లై జోన్ని కూడా ఇక్కడ మార్కెట్ మనకి టార్గెట్గా హిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు స్ట్రెంత్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో బయస్లో కంప్లీట్గా స్ట్రెంత్ వీక్నెస్ అవ్వట్లేదు. సెల్లర్స్ యొక్క ఎంట్రీ కూడా మనకి ఇక్కడ లేదన్నమాట. సో కంప్లీట్గా కంటిన్యూషన్ సైన్ అనేది ఉంది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. ఎందుకంటే టార్గెట్కి కూడా ఇక్కడ కంప్లీట్గా క్లియర్ కట్గా గ్యాప్ ఉంది. సో ఏదైతే ఇక్కడ చూడొచ్చు కదా, మన టార్గెట్ ఏదైతే సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియాకి కంప్లీట్గా గ్యాప్ ఉంది. సో చెప్పాను కదా, హిట్ అయిపోయింది. సో ఆ యొక్క లెవెల్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ మనం అర్థం చేసుకుంటే ఆ రివర్సల్ సైన్ని మనం క్లియర్ కట్గా గమనించవచ్చు అనమాట. సో ఆ రివర్సల్ సైన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చినట్టయితే మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ ఒక బీఆర్ఎస్ మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆ టార్గెట్ని హిట్ అయిపోయింది. అక్కడి నుంచి లిక్విడిటీ కావాల్సినంత లిక్విడిటీ అనేది దొరికిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ యొక్క రివర్సల్ సైన్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ వరకు
సో తర్వాత వచ్చేసి అక్కడ లిక్విడిటీ గ్రాబ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే లిక్విడిటీ బేస్ పైన మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ. సో మనం జనరల్గా ప్రైజ్ యాక్షన్లో మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీలో కూడా మనం ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రాసెస్నే మనం అనలైజ్ చేస్తూ ట్రేడ్ చేస్తుంటాం. సో అందుకోసం నేను చెప్తాను లెవెల్స్ అని కాకుండా స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ సైకాలజీ నేర్చుకోండి అని చెప్పేసి. సో స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ అంటే ఏం లేదు, లిక్విడిటీ అది స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ అనమాట. ఎందుకంటే ఈ యొక్క స్ట్రక్చరే మనకి ఇక్కడ కంప్లీట్ ఒక లిక్విడిటీ, సో ఈ యొక్క లిక్విడిటీ మనకి ఇక్కడ కంప్లీట్ ఒక సైకాలజీ. సో అంతా కంప్లీట్గా మనం మాట్లాడే ఏదైతే అంటున్నామో లిక్విడిటీ, సైకాలజీ లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్ అని, సో ఈ లిక్విడిటీ మనకు ఆ స్ట్రక్చర్ అండ్ ప్లస్ సైకాలజీ అనేది క్రియేట్ చేస్తుంది, అంతే కదా. సో పెద్దగా తేడా ఏమి ఉండదు అనమాట. మనం అనే ఏదైతే పదాలు ఉంటాయో సో ఆ వర్డ్స్ మాత్రమే చేంజ్, బట్ కంప్లీట్గా ఇక్కడ యూజ్ చేసే ఎనాలిసిస్ మాత్రం ఆటోమేటిక్గా సేమే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి అనదర్ కరెన్సీ పేర్లో నేను ఇక్కడ చూస్తున్నాను. సో డెఫినెట్లీగా ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి హయ్యర్లో క్రియేట్ అవుతూ మార్కెట్ స్ట్రక్చర్లో చూడొచ్చు మనకు ఒక రివర్స్ సైన్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనము ఇండ్యూస్మెంట్ అనొచ్చు, సో అకార్డింగ్ టు ఎస్ఎంసి, సో ఇండ్యూస్మెంట్. సో మనకి ఇక్కడ ఒక సప్లై జోన్ కూడా అనుకోవచ్చు. సో అక్కడ వరకు టార్గెట్ అనేది ఉంటుందన్నమాట సో మార్కెట్లో. సో రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు కరెక్షన్ క్రియేట్ చేస్తూ ఆ కరెక్షన్లో ఎండ్ ఆఫ్ ద కరెక్షన్లో మనకి సెల్లర్స్లో పూర్తి వీక్నెస్, సో తర్వాత కంటిన్యూషన్ సైన్. సో నెక్స్ట్ ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకంటే టార్గెట్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడి వరకు మార్కెట్ ఏదైతే ఏదైతే సప్లై ఏరియా అంటే ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఈ యొక్క సప్లై అండ్ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ యొక్క టార్గెట్ని ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీగా టార్గెట్ టు టార్గెట్, సో మనకి లిక్విడిటీ అనేది మనం తెలుసుకున్నట్టయితే టార్గెట్ టు టార్గెట్ మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో డెఫినెట్లీగా మీరు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేర్చుకోండి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను అక్కడ. సో ఈరోజు వీడియో. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.